దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయంన కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు రాత్రి అంతయు మనలను క్షేమకరంగా పడకల మీద ఉంచి ఉదయకాల సమయం తిరిగి లేపిన దాని కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన పాపదోష అతిక్రమలన్నింటినీ క్షమించి ఉదయకాల సమాధాన హృదయంతో పరిశుద్ధంగా జీవించాలని దేవుడు తన ఆలోచనతో మనల్ని నిలబెట్టాడు కనుక పరిశుద్ధంగా జీవించడానికి దేవుని పాదాల సన్నిధిలో మొరపెట్టుకుందాం, ప్రార్థన చేసుకున్న ముందు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు మంచి సమరయుడిగా ఉండాలి అని ఉపమానంతో చెప్పారు. మంచి సమరయుడు అనే ఉపమానము మనకందరికీ తెలుసు. ఈ ఉపమానం చెప్పిన తర్వాత యేసుప్రభు వారు తన శిష్యులతో ఒక ప్రశ్న వేస్తారు. ఏ విధంగా, నీ పొరుగువాడు ఎవడు అని. ఇదే ప్రశ్న ఈరోజు మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, మన పొరుగువారు ఎవరు? భక్తుడైన సొలొమోను అంటాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనంలో, నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు, మరియు దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరున్న పొరుగువాడు వాసి అని 25వ అధ్యాయం 8వ వచనంలో కూడా అంటాడు. అంటే మన పొరుగువారు ఎవరు అంటే, ఎవరైనా సరే ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టంలో ఉన్న ఎవరైనా సరే వారికి సహాయం చేసేవాళ్ళు. యేసుప్రభు చెప్పిన ఉపమానంలో ఎవరైనా కష్టంలో ఉన్నా, అంటే తెలిసిన వారైనా తెలియని వారైనా, శ్రమల్లో ఉన్నవారు అందరూ కూడా, కష్టంలో ఉన్నవారు సహాయము పొందాలని కోరుకున్నవారు పొరుగువారు. అందుకే అయితే ఈ సహాయం చేసే విషయంలో మనుషులు నేటి దినంలో ఎలా ఉన్నామంటే, చాలామంది సహాయం చేస్తారు, కానీ ఆ సహాయం చేయడం బట్టి కూడా ఎన్నోసార్లు ఆ పొరుగు వారిని బట్టి మోసపోవడం కూడా జరుగుతూ వస్తుంది. నిజ జీవితంలో చాలామంది కూడా దెబ్బతిని ఉంటారు. కొంతమందికి సహాయం చేయడం బట్టి మోసపోవడం, కోల్పోవడం అని జరుగుతుంది. అయితే అవన్నీ కూడా జరిగిన నేడు వర్షంలో రోడ్డు పైన ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నా కూడా అసలు నిజంగా వారి సహాయం కోసం వెయిట్ చేస్తున్నారో లేదో తెలియదు. కానీ మనం ప్రతి ఒక్కరికి సహాయం చేస్తే అది ఒకవేళ మన నిజ జీవితంలో వారిని బట్టి మోసపోయినా దేవుడు మనల్ని మోసపోనీయకుండా కాపాడగల దేవుడు. ఎందుకంటే సహాయం చేయాలని దేవుడు చెప్పాడు. ఆ మంచితనాన్ని, ఆ యొక్క హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనుషులు మనం చూడకపోయినా, ఒకవేళ మనుషుల చేత మోసపడినా దేవుడు మనల్ని చూస్తుంటాడు. దేవుడు మన యొక్క హృదయాల్ని ఎరిగి ఉంటాడు కనుక బాధపడాల్సిన అవసరం కూడా లేదు. యేసుక్రీస్తు వారి యొక్క బోధన విధానంలో పొరుగు వారికి మనం చేయగలంత సాయం చేయమనే బోధించాడు. ఎవరికైనా పై వస్త్రం లేకపోతే నీ అంగీ ఇమ్మన్నాడు. 10 మందికి సహాయం చేస్తే అట్లీస్ట్ 9 మంది అయినా మన వల్ల వాళ్ళు ఉపయోగపడితే చాలు అనే ఆలోచనతో మనము సహాయం చేయడానికి వెనుకాడకూడదు. యేసుక్రీస్తు వారు నమ్మిన వారే మోసం చేసిన, యేసుక్రీస్తు వారికి తను నమ్మిన వారే మోసం చేసిన, చివరికి సిలువకు గురి చేసిన యేసుప్రభు వారు వారందరినీ కూడా క్షమిస్తూ వచ్చాడు తప్ప ఎక్కడా కూడా వారిపైన కోపము పడలేదు. అంటే పొరుగు వారికి సాయం చేసే విషయంలో పొరుగువారు మనల్ని మోసం చేస్తారేమో, కానీ మన పరలోకపు తండ్రి మన స్వభావాన్ని, మన మంచితనాన్ని గమనిస్తూనే ఉంటాడు కనుక దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా మనకు దయచేస్తాడు. ఒక సేవకులు అంటున్నారు, డబ్బులు ఇస్తేనే సహాయం కాదు, ఆకలితో ఉన్నవారికి పట్ల అన్నం పెట్టినప్పుడు అది సహాయం అని అంటున్నారు. నిజమే కదా. డబ్బులు ఇస్తేనే సహాయం కాదు. నేటి దినంలో ఆకలిగొన్న వారికి, వస్త్రహీనులకి వస్త్రం ఇచ్చినా కూడా అది మంచి సహాయమే. దానివల్ల ఈ లోకం పుణ్యం కాదు, కానీ
దేవుని నామాన్ని మహిమపరచామని, దేవుని వాక్యమును బట్టి ప్రవర్తించామని సంతృప్తి, ఆనందం మనలో ఖచ్చితంగా దొరుకుతుంది. మనమే బాగుండాలని నేడు గుడిలో భక్తిగా డబ్బులు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది సహాయం కాదు. కానీ అదేదో గొప్పతనం కోసం ఆలోచిస్తారే తప్ప సహాయం కోసం కాదు. నేడు మనము సహాయం చేయడానికి ధైర్యము, పెద్ద మనసు, ప్రభు చెప్పిన మాటకు లోబడి జీవించే హృదయము మనకు కావాలి. అందుకే ఆ రోజు చెప్పిన ప్రభు ఏమడిగాడు, నీ పొరుగువాడు ఎవడు అనే దానికి సమాధానము ఇది అన్నమాట. నేడు మన పొరుగువాడు ఎవరు ఎటువంటి కష్టంలో ఉన్న, శ్రమల్లో ఉన్న వారిని ఆదరించే ధైర్యము, మనసు మనకు కావాలి. నేటి దినంలో మోసపోతామేమో, మనకు తెలియదు కదా అని ఆలోచించేవారు చాలామంది ఉండొచ్చు. కానీ ప్రభు వారు తనకు మోసం చేస్తారని తెలిసిన, సిలువకు ఎక్కిస్తారని తెలిసిన, ఎక్కడా కూడా తను సాయం చేసే గుణాన్ని విడిచిపెట్టలేదు. తను మేలు చేసే గుణాన్ని విడిచిపెట్టలేదు. మనం కూడా అటు రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నేటి హృదయాన్ని దేవుడు మన హృదయాల్లో, మన బ్రతుకుల్లో మరణం పర్యంత వరకు స్థిరపరచాలని క్రీస్తు నామంలో తండ్రి యొక్క పాదాలను బ్రతిమాలుకుందాం. మహాగణుడుగా నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడుగా నా తండ్రి, మీకు వందనాలయ్యా. సర్వాధిపతి మీకే స్తోత్రాలు. జీవం కలిగిన తండ్రి మీకే స్తోత్రాలు. సృష్టికర్తకు నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సాటి లేని దేవా మీకే స్తోత్రాలు. పరిశుద్ధమైన తండ్రి మీకే స్తోత్రాలు. సహృదయుడా, సత్పురుషుడైన నా తండ్రి మీకే స్తోత్రాలు. కనికరం చూపిస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు. ప్రేమామయుడు తండ్రి మీకే స్తోత్రాలు. దయాళుడా మీకే స్తోత్రాలు ప్రభా. సమాధానపరుచుతున్న తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఆత్మ విషయమే మమ్మల్ని ధన్యులు చేసే దేవా మీకే స్తోత్రాలు తండ్రి. మా హృదయాన్ని శుద్ధీకరించు దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్న నేడు ఏకరీతిగా నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మీకు వందనాలు అయ్యా. మీ కోపము క్షణకాలం ఉండును, మీ దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు పరిశుద్ధమైన ప్రకారం మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభు. తండ్రి, రాత్రంతా మా పడకల చుట్టూరా మీరు కంచి వేసి కాపాడినందుకు వందనాలు ప్రభు. మీరు మాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని, ఆయుష్ను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయం ముందు ప్రభు మీ పాసన చేరిని స్తుతించే భాగ్యాన్ని, అల్పులు అభాగ్యురాలను నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నికే లేనటువంటి నన్ను ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు. ఇంకనూ పాపముతో, చెడు హృదయంతో, చెడు ఆలోచనతో, ద్వేషంతో, ఎన్నో పాప ఆలోచనలతో ఉన్న బ్రతుకుని మీరు మార్చి తండ్రి నేడు మాకు ఇచ్చిన రక్షణ జీవితాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, నీ పాసనలో ఉండగా మొట్టమొదటిగా నా హృదయాన్ని, మా ఆలోచనని శుద్ధీకరించు నా తండ్రి. నేడు మాకు ఇచ్చిన ఈ జీవితంలో ఈ దినమున ప్రభా మీరు మాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు. మరి నీ నామానికి మహిమకరంగా తండ్రి, నీ ఆలోచన పూర్వకంగా, నీ చిత్తపూర్వకంగా మా బ్రతుకులు కొనసాగించమని నీ పాసనలు వేడుకొంచున్నాను నాయన. అయ్యా, స్వబుద్ధిని, స్వలాభం, సొంత ఆలోచనలు, అయ్యా సొంత జ్ఞానం సమస్తాన్ని ఏస్తున్నామంలో మీరు తొలగించిన తండ్రి నీ చిత్తం చొప్పున జరిగించండి. నీ జ్ఞానాన్ని కదా అని నువ్వు అనుకునవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుమని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం తండ్రి పూర్ణ హృదయంతో మేము నమ్మిక ఉంచు రీతిగా మమ్మల్ని నడిపించు దేవా మీకే స్తోత్రాలు ప్రభా. నీ ఆజ్ఞకు లోబడినప్పుడు, నీ వాక్యానికి లోబడినప్పుడు, నీ ఆలోచనకు లోబడినప్పుడు మా ఎముకల్లో శక్తి, మా శరీరానికి బలము కలుగుతుంది ప్రభా. కార్యం చే తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి ప్రభా, ఇదిగో నేను ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడిన నీ పరిశుద్ధ జీవవాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ వాక్యంలో జీవం ఉందయ్యా. అది మా బ్రతుకుల్ని అయ్యా మీరు స్థిరింపచేస్తుంది, మా బ్రతుకుల్ని కాపాడుతుంది, మా ఆత్మీయస్థితిని మెరుగుపరుస్తుంది, మా విశ్వాస జీవితాన్ని వృద్ధిపరుస్తుంది అయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నా పొరుగువారు ఎవరు అయ్యా, నా తండ్రి శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నవారు కదా, సహాయం చేయటి ఎందులో వెనుకాడక, మేలు చేయటి ఎందు వెనుకాడక, నీ నామానికి మహిమకరంగా మేము జీవించినట్లు సహాయం చేయి.
నైనా హాని చేస్తారన్నప్పుడు ప్రభా, మోసం చేస్తారని తెలిసిన, సిలువకు ఎక్కిస్తారని తెలిసిన ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించిన ప్రేమామయుడు నేడు అట్టి హృదయాన్ని మాకు ఇవ్వయ్యా. మాలోని చెడు హృదయాన్ని ప్రభు, మోసం హృదయాన్ని తొలగించండి. ఎటువంటి వారి స్థితిలో అయినా ఎటువంటి వారిని ఆదరించే హృదయాన్ని, మేలు చేసే హృదయాన్ని, సాయం చేసే హృదయాన్ని క్రీస్తు నామములో మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నైనా ప్రభా. మీరు దానికి ప్రతిఫలం ఇస్తారని నేను నమ్ముతున్నాను ప్రభా. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఆత్మస్వరూపుడా, ఇదిగోనైనా ఉదయ కాల సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మరి నీ కృపను బట్టి నీ సేవ పరిచయం జరిగిస్తున్న సేవకులను బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ చిత్తం నాయన పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చినైనా మీకే స్తోత్రాలు. సేవకులకు క్షేమం దయచేయండి, సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి, విశ్వాసాలు మీరు కాపాడండి. నేడు విశ్వాసులైన మన ప్రభా, నీ ప్రేమను, సఖ్యతను, ఐక్యతను, పరిశుద్ధతను మీకు కలిగి ఉంటే సహాయం చేయండి ప్రభా. దుష్టుడైన అపవాది ఎప్పుడు నాశనం చేద్దామని ప్రభా అటు ఇటు తిరుగుచుండగా ప్రభా, గర్జించు సింహం వారి తిరుగుచుండగా వారి నోట్లో నుంచి ప్రభా మనకి ప్రభా వాళ్ళలో నుంచి మేము పడకుండా మమ్మల్ని కాపాడమని నీ పాసనలో వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను దైవజనులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అయ్యా ప్రభా, బ్రదర్ శ్రీను బ్రదర్ మీ పాసను సమర్పిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అల్సరైటిస్ నేను సంపూర్ణమైన విడుదల దయచేయండి. నేటి సేవకులు ఎంతోమంది అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రభా. వారి క్షేమం దయచేయమని వేడుకొంచున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఔషధను సంధించండి. వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ అయ్యా ఫలింపడానికి మీరు కృప చూపించి తండ్రి. మీకే స్తోత్రాలైనా వాళ్ళు చేస్తున్న పరిచర్ని మీరు ఆశ్రయించి నడిపిస్తున్న సంఘాలని మీరు వృద్ధి చేయతండి. స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభా, నన్ను కృపను బట్టి అడుగుతున్నాం. ఈ యొక్క కలవరి కిరణాల పరిచర్ని మీరు దీవించండి. నడిపిస్తున్న దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నానయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఈ పరిచర్యలో పాలిభాగస్తులని, పెద్దల్ని, సహోదరుమణులు క్షేమం దయచేయండి. ఈ దినం చేస్తున్న ప్రతి పనుల్లోనూ, వ్యాపారంలో, ఉద్యోగంలో, చేస్తున్న ప్రయాణంలోనూ, వారి కుటుంబ సమస్త విషయంలోనూ ప్రభా మీరే తోడుని నడిపించమని వేడుకొంచున్నానయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యస్తులను బట్టి మీకు వందనాలు ప్రభా. స్వస్థపరచు దేవుడు మీరు ప్రభా, కార్యం చేయండి. స్వస్థపరచు తండ్రి. అయ్యా ప్రభా, ఎంతోమంది క్యాన్సర్లతో, ఎయిడ్స్లతో, టీబీలతో, నా తండ్రి బీపీలు, షుగర్లతో బాధపడుతున్నారు. స్వస్థపరిచయ్యా. ప్రత్యేకంగా నా తండ్రి అయ్యా సంవత్సరం బ్రదర్ మీరు స్వస్థపరచండి. కిడ్నీ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. రామాంజలి గారిని ప్రభా, తల్లో గడ్డ క్లాట్ అయ్యిండగా ప్రభా, రక్తం క్లాట్ అయ్యిండగా మీరు స్వస్థపరిచినైనా. శ్రీతిగా గ్లోరీని, వినీత్ కుమార్ని, కరుణ్ కుమార్ గారిని, ఇదిగో తండ్రి రాజకుమార్ చిన్నాన్న గారిని, అయ్యా కుమార్ చిన్నమ్మని, ఇంకా అతను ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరిని పేరు పైన మీరు స్వస్థపరిచిన ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాను. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న ప్రభా బిడ్డలు మీరు స్వస్థపరచు తండ్రి. నేడు చంటి బిడ్డలు ఎంతోమంది హాస్పిటల్లో భయంకరమైన స్థితిలో ఉన్నారు నాయనా. నేడు నా కుమార్తె కూడా ప్రభా ఫీవర్తో బాధపడుతుండగా నేను నీ పాసను సమర్పిస్తున్నాను నాయన. కార్యం చేసే దేవుడు మీరు ప్రభా. నా పాపదోష అతిక్రమం క్షమించు నాయన. ఇవి నేటికి నా హృదయంలో నా పాపదోషాలను క్షమించింది నా తండ్రి. మీరే కనికరం చూపించమని నీ పాసనలో వేడుకొనిచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. వృద్ధులు మీరు ఆశ్రయించండి అయ్యా. వృద్ధాప్యంలో ప్రభు తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉండగా అయ్యా కఠినమైన మనసును మీరు తొలగించండి. అపవాది హృదయాలు తొలగించండి. తల్లిదండ్రులు ప్రేమించి సన్మానించే హృదయాన్ని ప్రభు. నేడు కోడలుగా ఉన్నవారు, నేడు కొడుకులుగా ఉన్నవారు, కుమార్తెలుగా ఉన్నవారు, మనవరాలు ఉన్నవారికి మీరు మంచి హృదయం దయచేయమని వేడుకొంచున్నాను అయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. విధవరాలను బట్టి మీకు వందనాలైనా. నేడు యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన స్త్రీలు ప్రభు నాయన, మరి మీ కృపణ మీ చిత్తమైతే ఇప్పుడు రక్షణ పొందినట్లు తండ్రి ప్రభా. ఈ పరిశుద్ధ గ్రంథంలో అన్న గారి మాదిరిగా ప్రభా, అన్న ఎంత గొప్ప రీతిగా ప్రభు కొత్త నిబంధనలు ఆయన రాయించిన తల్లి అయ్యా. యవ్వన కాలంలో భర్త కోల్పోయినప్పుడు ఎంత గొప్ప రీతిని సన్నిధానంలో అటు రీతిగా నా సహోదరు ఉంటకు సహాయం చేయండి. నా స్నేహితులు ప్రభా కొంతమంది భర్తను కోల్పోయిన రక్షణ పొందినట్లు సహాయం చేయి తండ్రి. మీకే స్తోత్రాలు. ఏ చీకటి వాళ్ళ దగ్గరకు చేరుకున్నట్లు చుట్టూరా కంచి వేయండి అయ్యా. 60 ఏళ్ళు నిండిన వృద్ధులు ప్రభా నీ సన్నిధానంలో ఏం పగులు ప్రార్థనతో ఉంటున్న విధవరాలకు క్షేమం దయచేయండి అయ్యా. నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారికి క్షేమం దయచేయండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభు, బలహీన స్థితిలో ఉంటుండగా తల్లి క్షేమం దయచేయండి. 29వ తారీఖు జరుగుతున్న ప్రార్థన మీరు దీవించండి. తల్లికి కావాల్సిన ప్రత్యేక అవసరతను మీరు సంధించమని వేడుకొంచున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకను ప్రభా
ఎంతోమంది ప్రభు కష్టపడుతున్న ఉద్యోగాలు చేస్తున్న వారు అయ్యే రైతులు, కార్మికులు, వ్యాపారస్తులను బట్టి మీకు వందనాలు. ఉదయకాలం బయలుదేరి వెళ్తున్న వాళ్ళకి క్షేమం దయచేయండి. వెళ్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. చేస్తున్న పనుల్లో తోడున్నది. వాళ్ళు చేస్తున్న అధికారుల దగ్గర ప్రభా అదే సమాధానం ఇవ్వమని వేడుకొంచున్నాను ప్రభా. చేస్తున్న ప్రతి పనుల్లోనూ మీ సన్నిధి, మీకు శక్తి, జ్ఞానం తోడు ఉంచండి. తిరిగి క్షేమకరంగా నడిపించమని వేడుకొంచున్నాను. అయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవనస్తుల క్షేమం దయచేయండి. స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తుండగా క్షేమకరంగా వెళ్ళి తిరిగి రావడానికి మీరు సహాయం చేయండి తండ్రి. స్తోత్రములైన నిరుద్యోగుల విషయంలో మీరు కార్యం చేయండి ప్రభా. నీ చిత్తమును బట్టి మీ కృప చూపించు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా మరి ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి. ఆర్థిక సమస్యలతో, అప్పులతో ఎంతోమంది సతమతం అవుతుండగా మా సహోదరులు, మా ఆత్మీయులు, మా ఇరుగు పొరుగు వారు మమ్మల్ని మా కుటుంబాలు మీ పాసన సమర్పిస్తున్నాం. ఎంతోమంది రిక్వెస్ట్ ఇస్తుండగా సహోదరులు కూడా నీ పాసన సమర్పిస్తున్నాం. కార్యం చేయండి. కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేయి తండ్రి. స్తోత్రాలు. సంతానం లేని వారి విషయంలో కూడా మీరు కార్యం చేయండి. అయ్యా సహోదరు రిక్వెస్ట్ ఇచ్చిన వారందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకుంటున్నాను. కార్యం చేయ దేవా, మీకే స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభా అయ్యా వికలాంగులు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. తల్లిదండ్రులు లేని బిడ్డలను బట్టి మీకు వందనాలు. అభాగ్యులు, దిక్కులేని వారు ప్రతి ఒక్కరి వారి వల్ల మీరు కృప చూపించి మీరు సహాయం చేయమని వేడుకొనచ్చు. ఈ ఉదయకాల సమయంలో నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. అయ్యా నా భర్త వెళ్ళిన మార్గంలో క్షేమం దయచేయండి. నా బిడ్డకు స్వస్థతని, నా ఇంటి వారిని మీరు కాపాడండి. నా బంధుమిత్ర, రక్త సంబంధికుల్ని, తల్లిదండ్రులని, సహోదరులు సమస్తానికి క్షేమం దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇది నేను చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడుని మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.